తెలంగాణ రాష్ట్రంలో ఆసరా పెన్షన్ల పెంపు అంశంపై ఇంకా స్పష్టత రాలేదు. ఇక ఈ నెల ఆసరా పెన్షన్లు ఇవ్వాల్సి ఉంది. వాటి కోసం వృద్ధులు, వికలాంగులు, ఒంటరి మహిళలు ఆశగా ఎదురుచూస్తున్నారు. తెలంగాణ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే పెన్షన్ 4,000 రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చారు. మార్చిలో కొత్త పెన్షన్ డబ్బులు ఇస్తారని లబ్ధిదారులు ఆశించారు. కానీ ప్రభుత్వం నుంచి వస్తున్న సమాచారం మేరకు ఈ నెల కూడా పాత పింఛన్లే అందనున్నాయి. అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రభుత్వం పింఛన్లు పెంచుతామని చెప్పినా ఇందుకు సంబంధించి సర్కారు నుంచి ఎటువంటి స్పష్టత రాకపోవడంతో అధికారులు ఈ నెల కూడా పాత పద్ధతిలోనే పెన్షన్లు చెల్లించేందుకు సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం లోక్సభ ఎన్నికలకు సంబంధించిన కోడ్ కొనసాగుతున్న నేపథ్యంలో ఎన్నికల తర్వాతే పెన్షన్పై ప్రభుత్వం నుంచి స్పష్టమైన ప్రకటన వెలువడుతుందని అధికారులు చెబుతున్నారు. 6వ తేదీ నాటికి ఎన్నికల ప్రక్రియ పూర్తవుతుంది. ఆ తర్వాత కోడ్ ముగుస్తుంది. అప్పటి వరకు 4,000 రూపాయల పెన్షన్ డబ్బులు పడే అవకాశం లేనట్లే సమాచారం. అయితే ఈ నెల మాత్రం పాత పద్ధతిలోనే పెన్షన్ ఇచ్చే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.